ఎస్ ఒకసారి భీమరావు గారితో మాట్లాడదాం. భీమరావు గారు అండ్ మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ఎస్ భీమరావు గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను నేను. భీమరావు గారు ఎస్ ఎస్ అంటే కేవలం బనకచర్లకు సంబంధించి మాత్రమే పరిమితం చేయని అంశాన్ని అన్ని అంశాలకు సంబంధించి కూడా డిబేట్ తీసుకున్నాం కాబట్టి గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్లోని అగ్రనేతలను అరెస్ట్ చేయట్లేదంటే దానికి కారణం కేవలం కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య ఏదో నడుస్తోంది అనేటువంటి విమర్శ బీజేపీ మొదటి నుంచి చేస్తోంది. సో దానికి క్లారిటీ అనుకోవాలా? అంటే విలన్లందరూ చివరిలో అరెస్ట్ అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం, దాంతోపాటుగా ఆయన మరో కామెంట్ కూడా చేశారు. సరే బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాను, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి అతి త్వరలోనో లేకపోతే భవిష్యత్తులో కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ అరెస్టులు కూడా ఉంటాయనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయమా? ఇది ఎవరి అభిప్రాయం కాదండి. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి దాని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఆ ఎంక్వైరీ ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. సరే అందులో చివరిలో ఎవరు అరెస్ట్ అవుతారు ఏందనే విషయానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నా కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు రామ్మోహన్ అన్న గారు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఎజెండా పెట్టుకొని ఢిల్లీకి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయారు, భేటీ అయ్యారు, చర్చించారు విషయం ఉన్నది. ఇప్పుడు ఎజెండాలో కొన్ని అంశాలు పెట్టుకున్న తర్వాత కొన్ని అంశాలపైన చర్చలు జరిగినాయి, మిగతా దాని మీద చర్చలు ఒకటి చెప్పండి చెప్పండి. ఒక విషయం పైన ఇప్పుడు ఒక ఎజెండాలో పెట్టుకొని పోయిన తర్వాత అక్కడ వాళ్ళ కారణాల వల్ల కొన్ని చర్చ జరిగింది, కొన్ని చర్చ జరగలేదు. రాముడు పూర్తిగా అన్నారంటే ఎజెండా పెట్టుకున్న విషయం మీద జరిగిన దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇక్కడ మనం దీనికి తేల్చడానికి మనం పోయి దగ్గర చూడలేదు, వినలేదు. విషయం ఏంటంటే అక్కడ ఉన్న భేటీ వాళ్ళని బయట పెట్టి చెప్పాలా, లేదా చంద్రబాబు నాయుడు అయినా చెప్పాలా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా చెప్పాలా? రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, పలకచర్ల పైన చర్చ జరగలేదు. సరే ఎజెండాలో పెట్టుకొని పోయామన్న విషయానికి అదొక భాగం. ఇప్పుడు 4 అంశాల మీద పోయి ఉంటారు. సో ఒక అంశం జరగకపోతే దానివల్ల ఉపయోగం నష్టం అనేది మనం కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెద్ద మనుషులు లాస్ట్ లో అరెస్ట్ అవుతారు అనే విషయం చెప్పినని చెప్తున్నారు. ఎందుకంటే పదే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పదజాలం మనం ఊహించలేని కళ్ళని విషయాలంటే మాట్లాడుతున్నట్టు ఇప్పుడు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నట్టు కొందరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఆమె ఉంటుంది, వాళ్ళ పేరు మనకు చెప్పలేదు కానీ మన డిబేట్ లోనే అంత నోటికి అదుపు లేదు. కేంద్రం ఎట్లా నేర్చుకున్నారు వాళ్ళు? గతంలో కూడా కేసీఆర్ ఇలాగే మాట్లాడేటోడు, కేంద్రంలో మోడీ లేదు కేడీ లేదు అన్నట్టు విషయం మాట్లాడేటోడు. సో ఇటువంటి వాళ్ళ సంస్కారం పెట్టేసి ఉన్న ప్రభుత్వానికి కొన్ని అయోమయం ప్రజలకు లేని క్రియేట్ అయిపోతున్నది, లేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన పట్టించుకోవట్లేదు అనే విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు అన్న ఏమన్నారు, గతంలో కూడా మనకు విషయం మాట్లాడిండు, మీరు ఆన్ చేస్తారా లేకపోతే నేను పోయి ఆన్ చేయాలా అంటే. సో ఇటువంటి ఏంటంటే ప్రజలు రెచ్చగొట్టే వాక్యాలు, సో ఒక అంశాన్ని పక్కతో పట్టించే వాక్యాలు. ఇప్పుడు బల్కచర్ల పైన గతంలోనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పిలిపించుకొని చర్చ జరిగినప్పుడు అక్కడ సర్వే జరిగింది. ఎన్విరాన్మెంట్ లో కాకుండా అఫీషియల్ సర్వే చేసినప్పుడు దీన్ని అప్పుడే ఖండించుంటే బాగుండేది కదా. అధికారం పోయిన తర్వాత బల్కచర్ల గుర్తుకొచ్చింది. సరే బల్కచర్ల వాళ్ళు గతంలో పెట్టారు 2017-18 పెట్టుకున్న ప్లాను అది ఆగుతుందా లేదా కేంద్రం అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనే విషయాన్ని మేము పక్కన పెడితే దానికి ఇప్పుడు ఎంత రాదంతా ఎందుకు చేస్తానో అర్థం కావట్లేదు. సో ఒకటే మేము కోరేది, ఏదైనా సరే ఇప్పుడు కేంద్రంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే తప్పు అంటారు, మరి మీరెందుకు కలిసిరు ప్రతిపక్షంలో ఉండి? సో ఇప్పుడు అధికారం ఒక రాష్ట్రంతో మనకు సమస్యలు వస్తాయి, వేరే మాట్లాడే అవసరాలు ఉంటాయి. పైన ఉన్న కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ లేవా మనకు సమస్యలు? మీరు అట్లా అనుకుంటే మరి ఒరిస్సా నుంచి మీరు విద్యుత్ ఎట్లా తెచ్చుకున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని పట్ల శిశురికము గురువుని కాపాడుకోవడం పోవడం అంత అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి, కానీ పక్క రాష్ట్ర పరిస్థితి మనకేం అవసరం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రైట్. శ్రీహరి యాదవ్ గారు